క్రీస్తునందు మీకు శుభోదయం. కఠినత్వం అనేది చాలా భయంకరమైన సంగతి. దానిని మనుషులు మొదట్లో ఉద్దేశపూర్వకంగా కలిగి ఉంటారు, కానీ తర్వాత అది వారి జీవితాన్ని పూర్తిగా స్వతంత్రించుకుంటుంది. అంటే వాళ్ళ జీవితాన్ని అది దాని వశంలోకి తెచ్చేసుకుంటుంది. దానివల్ల అనేక సంగతుల్లో వాళ్ళు కఠినాత్ములైపోయి ఉంటారు. చివరికి దేవుని విషయంలో కూడా బహు కఠినమైన మనస్సు కలిగి ఉంటారు. దేవుడు వారికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా, ఎంత సమయాన్ని ఇచ్చినా కూడా వాళ్ళు దానిలో నుండి బయటికి రావడానికి ఎంత మాత్రమూ ఇష్టపడరు. నిర్గమాకాండము 7వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఇలా అంటున్నాడు, తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయెను. ఈ మాటలు స్వయంగా దేవుడే ఫరోను గురించి మోషేతో చెప్పుచున్నాడు. దేవుడికి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి తెలియకుండా అసలు పోదు. ఆయనకు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి పూర్తిగా తెలుసు. ఆయన తెలుసుకోగలడు. ఆ వ్యక్తి కన్నా ముందుగానే ఆయన తెలుసుకోగలడు. దేవుడు ఎంతో ఆలోచన చేసి, ఎంతో పరీక్షించి, ఎంతో సమయాన్ని వెచ్చించిన తర్వాతే ఫరో గురించి ఈ మాట మోషేతో అంటున్నాడు. కొంతమంది ఏం చేసినా మారరు. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోరు. దేవుని కొరకు వారి తీరును, విధానాలను, ఆలోచన విధానాలను, క్రియలను వాళ్ళు మార్చుకోరు. దేవుని యెడల భక్తి విధేయతల్లో లోపం ఉన్నప్పుడు దాన్ని మార్చుకునే ప్రయత్నము చేయరు. వారు పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా వాళ్ళ జీవితంలో అన్ని విషయాల్లోనూ వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అది దేవుని గురించి, దేవుని వాక్యం గురించి, దేవుని పట్ల నడుచుకునే విధానం గురించి కూడా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని వాక్యము గురించి, అందులో ఉన్న సంగతుల గురించి కూడా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తుంటారు. ఇందువల్ల వాళ్ళకు వాళ్ళే నష్టము తెచ్చుకోవడం కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఎంతో నష్టాన్ని తీసుకొస్తూ ఉంటారు. ఫరోతో దేవుడు వ్యవహరిస్తున్న సందర్భంలో అతని కఠినత్వం యొక్క లక్షణాలను దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఐగుప్తు దేశంలో దేవుడు 10 అద్భుతాలు చేసినప్పుడు వాటి అంచులలో నుండి దేవుడు ఫరో యొక్క కఠినత్వం యొక్క లక్షణాలను బయలుపరుస్తూ వచ్చాడు. ఈ లక్షణాలు ఏ క్రైస్తవుల్లో ఉన్నా కూడా వాడు దేవుణ్ణి సంపూర్ణముగా సంతోషపెట్టలేడు. అంతేకాదు, దేవునికి విరోధమైన జీవితాన్ని జీవించే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో వాళ్ళు మంచిగాను, మేలుకరంగాను వాళ్ళు పని చేయిస్తున్నట్టుగా కనబడినప్పటికీ, ఏ విషయాల్లో అయితే వాళ్ళు కఠినాత్ములై ఉన్నారో ఆ విషయాలు వాళ్ళ జీవితాన్ని మొత్తము ఏదో ఒక రోజు ఆవరించేయడం వలన వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు చేసినవన్నీ కూడా కొట్టివేయబడ్డం అనేది జరుగుతూ ఉంటుంది. ఫరో కఠినత్వము చాలా గొప్పది. అది ఎంత గొప్పదంటే అనేక లక్షణాలను అది కలిగి ఉంది. ఒక్క వ్యక్తిలో ఇన్ని కఠినమైన సంగతులు ఉండడం అనేది చాలా ఆశ్చర్యకరము. కానీ అతడు అంతటి చెడ్డవాడు. మొట్టమొదటిగా అతనికి వినే మనస్సు లేదు. ఎంత మాత్రము కూడా ఇంకొకళ్ళ మాట వినాలి, లేకపోతే తనకన్నా పైగా ఉన్న వారి మాట వినాలి అనే ఆలోచన లేనివాడు. తన మాట తప్ప ఇంకొక మాటను లక్ష్య పెట్టనివాడు. 2, అతనికి ఇతరుల గురించిన భారం ఎంత మాత్రము లేదు. ఎవరు ఎలా పోయినా సరే తన మట్టుకు సుఖముగాను, సంతోషముగాను ఉండాలని కోరుకునేవాడు. అంతేకాదు, ఈ కఠినమైన మనస్సు కలిగిన ఫరో వంటి వారు ఇంకొక ప్రత్యేకమైన లక్షణం కూడా ఉంది. వాళ్ళు ఇతరుల యొక్క ప్రార్థనలు కూడా కోరుకుంటారు. వాళ్ళ క్షేమము కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు, వాళ్ళు తప్పించుకోవడం కొరకు ఇతరుల ప్రార్థనలు అడుగుతారు. కానీ ఆ ప్రార్థన యొక్క ఫలితం పట్ల నమ్మకత్వాన్ని వాళ్ళు చూపించరు. తర్వాత దేవుని కొరకు, దేవుని చిత్తము కొరకు, ఆయన ఆజ్ఞల కొరకు వేగిరపడే మనస్తత్వం వీళ్ళకు ఉండదు. ఎంతో సావకాశముగా దానిని ఎలాగైనా తప్పించుకునే ఉద్దేశంతోనే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఇంకా చూస్తే వాళ్ళలో మోసము చాలా గొప్పగా ఉంటుంది. మొదట్లో చెప్పిన మాట ప్రకారము తర్వాత వాళ్ళు ప్రవర్తించరు. అవసరము తీరిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు మాట మార్చేస్తూ ఉంటారు. ఇంకా అవకాశవాదులుగా జీవిస్తూ ఉంటారు. అవకాశాన్ని వాళ్ళు చేజిక్కించుకోవడం కోసము వాళ్ళు ఎన్ని వేషాలైనా వేస్తూ ఉంటారు. ఎంతమందినైనా వాళ్ళు అందుకు బలవంతం చేస్తూ ఉంటారు. ఒక దౌర్భాగ్యపు సంగతి ఏంటంటే, వీళ్ళల్లో ఉండేది వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు దేవుని శక్తిని గ్రహిస్తుంటారు. కానీ వీళ్ళు మటుకు దేవుని శక్తిని గ్రహించుటకు కానీ, దేవుని వాక్యము యొక్క మర్మమును గ్రహించి మనసు మార్చుకొనుటకు కానీ ఎంత మాత్రము ఇష్టపడరు.
ఇందువల్ల వాళ్ళ చిత్తమునే వాళ్ళు జరిగించుకోవాలనుకుంటారు, కానీ దేవుని చిత్తమును జరిగించాలన్న యోచనకు వాళ్ళు రారు. ఫరో ఇదే చేశాడు. తన ఇష్టమును నెరవేర్చుకోవడానికి ఎన్నో వేషాలు వేశాడు, కానీ దేవుని ఇష్టమును జరిగించడానికి ఎంత మాత్రమూ ఇష్టపడలేదు. దేవునికి తన జీవితం పట్ల ఎటువంటి సంబంధము లేదు అని తలంచుకుంటూ జీవించాడు. అంతేకాదు, ఈ కఠినత్వంలో ఉన్న మరో బాధాకరమైన విషయం ఏంటంటే, వాళ్ళు నష్టపోతున్నా కూడా ఆ నష్టము వాళ్ళ పట్ల ప్రభావము చూపకుండా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అంటే నష్టాన్ని సైతము వాళ్ళు లెక్కించరు. అది వాళ్ళ కుటుంబానికి జరిగినా, వాళ్ళ రాజ్యానికి జరిగినా, వాళ్ళ యొక్క సమాజానికి జరిగినా కూడా వాళ్ళు ఎంత మాత్రమూ లెక్క చేయరు. ఇందువల్ల వాళ్ళు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని కోల్పోతుంటారు. అదేంటంటే, దేవుని శక్తిని వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో జీవించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడే వాళ్ళకి ఆ శక్తి అర్థం కాకున్నట్లు వాళ్ళ కళ్ళను, వాళ్ళ చెవులను మూసివేస్తూ ఉంటాడు. ఇందువల్ల కూడా దేవుని మాట పట్ల వాళ్ళకి లక్ష్యం ఉండదు. వాళ్ళ అవసరం కొరకు వాళ్ళ మనస్సును ఎప్పుడైనా కూడా మార్చేసుకుంటూ ఉంటారు. అవసరం తీరిపోగానే మళ్ళీ వాళ్ళు యథావిధిగా వాళ్ళ క్రమంలోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు పాపాన్ని ఒప్పుకుంటారు. అంతేకాదు, దేవుడే నీతిమంతుడు అనే సంగతిని కూడా వాళ్ళు అంగీకరించి ఆయన యొక్క క్షమాపణను అనేక సార్లు కోరుకుంటారు. అయినప్పటికీ దేవుడు క్షమించిన తర్వాత, వాళ్ళకన్నీ బాగైన తర్వాత మళ్ళీ వాళ్ళు దేవుని నుండి వేరైపోయి జీవించే విధానంలోకి వెళ్ళిపోతుంటారు. ఇందువల్ల మళ్ళీ వాళ్ళు పాపం చేస్తుంటారు. కాబట్టి దేవుని పట్ల భయమును వాళ్ళు వ్యక్తపరచరు. వాళ్ళ ప్రజలు లేక వాళ్ళకున్నవారు, సొంతవారు, లేకపోతే దేవుడు వాళ్ళకు అనుగ్రహించిన వారు ఒకవేళ నష్టపోవచ్చున్నా, నాశనం అయిపోవచ్చున్నా కూడా, వాళ్ళ పనే పాడైపోవచ్చున్నా కూడా వాళ్ళకి ఎంత మాత్రము గ్రహింపు రాదు. అంటే ఏది ఎలా పోయినా కూడా వాళ్ళ యొక్క భాగ్యమునే వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటను మాటికి మారుస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క యోచనలు ఎప్పటికప్పుడు మార్చివేస్తూ ఉంటారు. మోసము చేయటికే వాళ్ళు ఇలాగూ జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. చివరికి ఏ పరిస్థితి తెచ్చుకుంటారంటే, వాళ్ళు మారకపోతే దేవుడు వారికి మరణాన్ని విధించే పరిస్థితిని వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. కఠినత్వము దాన్ని విడిచిపెట్టకపోతే చివరకు అది కలిగించేది మరణమే. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. చాలామంది దీన్ని గ్రహించరు. ఇప్పుడు చెప్పుకునే లక్షణాలన్నీ కూడా ఫరోలో స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ లక్షణాల్లో ఏ ఒక్కటి మనలో ఉన్నప్పటికీ కూడా మనము దేవుణ్ణి పూర్తిగా సంతోషపెట్టలేము. అంతేకాదు, అసలు ఆయన చిత్తమును మనం పూర్తిగా గ్రహించలేము. దేవుని కొరకు ఆయన కోరుకున్న క్రియలన్నీ మన జీవిత కాలంలో చేయలేము. ఎన్నోసార్లు ఆయన్ను నష్టపరిచి, అవమానపరిచే పరిస్థితిని మనం కలుగు చేస్తూ ఉంటాం. కాబట్టి కఠినత్వమును ఆశ్రయించరాదు. కానీ దేవుడు కోరిన శుద్ధీకరింపబడిన మనస్సును కలిగి ఉంటే అది మనకు మంచిది. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని మీరు పిలుచుకుని నీ కుమారుని రక్తం ద్వారా పరిశుద్ధపరిచి, ఏ సంగతులైతే మాలో ఉండకూడదో వాటన్నిటి విషయంలో మీరు ప్రయాసపడచ్చు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని అందుకు బలపరుచున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఎందరైతే ఈ కఠిన హృదయం యొక్క లక్షణాలను కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా నాయన, మరి నీ వాక్యమును బట్టి వాళ్ళు స్వస్థత పొందినట్లు సహాయం చేయండి. వాళ్ళ యొక్క మనసుల్లో నిన్ను సంపూర్ణంగా నిలుపుకోవడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.